తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆదిత్యనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత దశలవారీగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ పేర్కొన్నారు. ప్రజల నుండి సమస్యలను తెలుసుకుంటూ చేసిన అభివృద్ధిలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్లో స్థానిక సమస్యలపై రంజిత్ రెడ్డి, అరికపుడి గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఆదిత్యనగర్లో వారు ఇంటింటికి తిరిగి స్థానికుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బస్తీలోని ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ధన్యవాదాలు. 58 సర్వే నెంబర్ అన్నీ ₹1 లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పారు. 59 ఒక ఇష్యూ ఉంది, అదొకటి కూడా రిజాల్వ్ చేయబోతున్నారు. సో ఇలా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు చూడాలని చెప్పి ఏదైతే కలగన్నామో తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఇంతమంది సంతోషంగా ఉందని చెప్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు గల్లీకి వెళ్తే అందరూ ఇబ్బందులు చెప్తారు, ప్రాబ్లమ్స్ చెప్తారు, ఎలా ఫేస్ చేయాలని చెప్పి నేను మొదటి రోజు అనుకున్నాను. కానీ నిజంగా కుక్కట్పల్లి డివిజన్కి వెళ్ళాను, వివేకానంద డివిజన్కి వెళ్ళాను, అల్లున్ కాలనీకి వెళ్ళాను, మళ్ళీ ఈరోజు మాదాపూర్కి వచ్చాను. ఎక్కడ ఏం ఇష్యూస్లో అంటే 85%, 95% దాకా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయని చెప్తే నిజంగా అది నిదర్శన, అది షో కేస్ ఆఫ్ ద గవర్నమెంట్. బ్రహ్మాండంగా రోడ్లు, సిమెంట్ రోడ్లు మనం ఎక్కడ నిలబడ్డామని చూశారు. దీనిలో 80% ఈ రకంగా రోడ్లు ఉన్నాయి. ఇంకా కూడా బిల్డింగ్లు ఎత్తు పెరిగి ఉన్న పైపు చాలక పెద్ద పైపు కావాలి, సివరేజ్ పైప్ అని అంటే కూడా ప్రజల కోరిక మనకు అవసరమైన మరి తప్పదు అని చెప్పి రోడ్డు పగలగొట్టు కూడా డ్రైనేజ్ లైన్ వేసిన సందర్భాలు లైవ్లో కనపడతామని చూస్తాను. ఇంకేమి సమస్యలు ఉన్నా వాటిని ప్రయారిటీ కింద తీసుకొని ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, రైల్వే అధికారులతో షార్ట్ టైంలో మీటింగ్ పెట్టి వాటిని కూడా డిజాల్వ్ చేస్తాం. 58 జీవో క్లారిటీగా ఉంది. 59 జీవోలో 14 రేటా 20 రేటా అనే దాని మీద కొంచెం క్లారిఫికేషన్ ఉంది. నేను క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ జరిగింది. ఈరోజు